అంతటి అభివృద్ధి చేసిన మీరు గెలుస్తారనే ధీమా ఉంటుంది. ఓటమి కావడంతో ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే గెలిచా, కానీ పోస్టల్ బ్యాలెట్ లో ఓడిపోయాను నేను. అలాంటి ఓటమిని విద్యార్థికులే ఓడిచ్చారు. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు వేసే వాళ్ళంతా విద్యార్థికులే కదా, మొత్తం వాళ్ళు ఎంప్లాయీస్. ప్రజలంతా గెలిపించారు. 720 ఓట్ల మెజారిటీ ఉంది అప్పటికి. ఈ 1250 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లో ఓడిపోయినా. 2200 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లో నేను ఓడిపోయినా. ప్రజలు ఇచ్చిన తీర్పుతో గెలిచా. కాబట్టి ఈ ఒక్కొక్కసారి ఆ వేవ్, ఆ గాలి ఒక్కోసారి పని చేసిండే కూడా వెళ్ళిపోతాయి. ఒక్కోసారి పెద్ద పెద్ద వాళ్ళు కూడా పనిచేసిన వాళ్ళు కూడా ఓడిపోయే కారణాలు ఉన్నాయి రాజకీయాల్లో. ఇది సహజం. నీకి నేను ఎంత ధీమా వ్యక్తం చేసినా ఇదే కర్నల్ నిజాం నాకు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచార క్రమంలో నాకు కలిసినా, అన్నా నేను ఎక్కడ గెలుస్తాలేనా, నువ్వు గెలిచిపోతావులేవన్నా అని చెప్పాడు. ఇది వాస్తవం. కానీ ఇవన్నీ కామన్ రాజకీయాల్లో. తప్పు. అంటే పెనుకొండని మరింత అభివృద్ధి తీసుకుపోయే దిశలో మీరు ఎలాంటి స్టెప్పులు తీసుకుంటారు? దాంట్లో నేను ఎలక్షన్ బిఫోర్ ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల మేనిఫెస్టో, పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో వేరు, నా ఎన్నికల సొంత మేనిఫెస్టోలో ఆర్టీసీ డిపోను అభివృద్ధి చేస్తామని చెప్పా. అది ఈరోజు ఆల్రెడీ మొత్తం పెయింట్స్ గీన్స్ ఎవ్రీథింగ్ అన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా కొండ మీద రోడ్డు అది వేయించి తీరుతాం, ఆ టెంపుల్ నిర్మిస్తాం, తాగే నీళ్ళు ఎలక్ట్రిఫికేషన్ పైకి ఇస్తున్నాం. అదేవిధంగా డబుల్ లైన్ చేస్తున్నాం టౌన్లో కూడా. అదేవిధంగా బ్యూటిఫికేషన్ చేస్తున్నాం. లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆర్చ్ కట్టబోతున్నాం. అదేవిధంగా ఇప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈరోజు పావుగడ పెనగొండ రోడ్డు కూడా డబులింగ్ రోడ్డుగా దాదాపు 28 కోట్ల రూపాయలతో నడుస్తున్నాయి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి రోడ్లు చాలా వరకు ఇప్పటికీ మంజూరు చేశారు. దాదాపు 70 కోట్ల వర్క్స్ కూడా నడుస్తున్నాయి. సిమెంట్ రోడ్లు నడుస్తున్నాయి. చాలా విలేజ్లు ఇప్పుడు స్కూల్ బిల్డింగ్లు కానీ, అంగన్వాడీ బిల్డింగ్లు కానీ డెవలప్మెంట్ నంబర్ 1గా చేయాలా, బాగా ఆదర్శంగా నిలబడాలి జిల్లాలో. నా కాన్స్టిట్యున్సీ ఒక దీంతోనే అందరితోన, మా స్నేహితులతో కానీ, మంత్రివర్యులు చాలామంది, నేను సీనియర్ కాబట్టి ఎవరు పోయినా కాదనేది లేదు. ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పెనుగొండ అంటే పార్సార్థి అంటే ఆయనకు బాగా ఇంట్రెస్ట్. నేను పోయి చెప్పితే, నేను అడిగితే ఏది కాదనేది లేదు. పరిశ్రమలు కూడా తరలిస్తున్నాయి, అన్నీ కలిసి వస్తున్నాయి. నా పెనుగొండ నియోజకవర్గం అన్ని రకాల పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. చెందేదానికి నా కష్టం ఎప్పుడూ ఉంటుంది. ఇకపోతే మీ వ్యక్తిగత చిన్నతనంలో మీకు గుర్తుండిపోయే అంశాలు ఏమైనా ఉన్నాయంటారు? ఏమిలో చిన్నతనంలో ఏమున్నాయి, మామూలే. చిన్నతనంలో తల్లిదండ్రులతో కానీ ఎప్పటికీ లేదు. మా తండ్రి, మా అమ్మ అందరూ కూడా, నేను ఏకైక వ్యక్తి అప్పుడు చదివే, నేను డిగ్రీ కానీ బెంగళూరులో చదివేటప్పుడు కానీ నేను ఒకటే చదివాని, ఖర్చు పెట్టేవాడు కూడా నేనే. అంటే ముద్దుగా పెరిగాను నేను. నాకు కూడా ఇప్పుడు కాదు కానీ నేను కాలేజ్ 81 డిగ్రీ చదివేటప్పుడు నాకు 1200 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అంటే 1200 అంటే ఆశామాసే కాదనమాట. నేను డిగ్రీ బెంగళూరులో చదివేటప్పుడు 1200 అంటే ఇప్పుడు ఒక 40-50 వేల రూపాయలు అనమాట ఒక నెలకి. నెలకు 1200 అంటే ఈక్వల్ ఎంత ఉంటుంది ఇప్పటికి? అప్పటికి 81లో 1200 అంటే కాస్ట్ ఎంత ఉంటుంది? అంటే ఆ విధంగా ఖర్చు పెట్టా. బాగా అన్ని రకాల మెరిశాను ఆ కాలంలో కూడా. బాగా చదువుకు, మంచి బట్టలు వేసా, బాగా నేను చదువుకున్న అందరితో కలిసిమెలిసిపోయినా. అట్లా పెరిగిన, బాగా గారామంగా పెరిగినా నేను కూడా. ఈసారి హిందూపురం నియోజకవర్గం నుంచి లోకేష్ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందంటున్నారు, ఎంతవరకు వస్తుంది? ఎవరు వచ్చినా వెల్కమ్. హిందూపురం అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలుస్తుందనే సీట్లో నంబర్ 1 సీట్ హిందూపూర్. ఎందుకు అలా వస్తుందంటే బాలకృష్ణ తప్పించి లోకేష్ రావడానికి కారణాలు ఏమైనా ఉన్నాయి? అది మనకు తెలియదు. ఇప్పుడు ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు. బాలయ్య బాబు వచ్చినా వెల్కమ్, లోకేష్ బాబు వచ్చినా వెల్కమ్, దానికి ఎవరు వచ్చినా వెల్కమ్. బాలకృష్ణ స్థానికంగా ఉండడం లేదు, ఎప్పుడు హైదరాబాద్కి పరిమితం అవుతుంటారు అనేది. ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తున్నాడు స్థానికంగా. ఆయన కూడా సమస్య వచ్చినా కూడా చెప్పుకోవడానికి సినీ యాక్టర్, ఆయన కూడా సినిమాల్లో నటిస్తున్నాడు కాబట్టి కొంత వెచ్చించేదానికి ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడప్పుడైతే నెలకి 2 నెలలకి వస్తున్నాడు, పోతున్నాడు, బాగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ తెస్తున్నాడు, పనులు చేస్తున్నాడు కదా. అంటే ఆయన సినీ యాక్టర్ అయినా కూడా తోటి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన అంటే జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఆయన 2వ సీఎం లాగా వ్యవహరిస్తుంటారు అన్నదైతే ఒక బలంగా ఉంది. అంటే మీ పట్ల ఎలా ఉంది? ఆయన అందరితోనే మాట్లాడుతున్నాడు, పనులు చేస్తున్నాడు, సీఎంలో వ్యవహరిస్తున్నాడు. సీఎంఏ, ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేమే. ఏమంటే ఆయన కూడా నందమూరి తారక రామారావు గారి కుమారుడు కాబట్టి ఇది వస్తుంది ఆటోమేటిక్గా, ఆ హోదా వస్తుంది, ఆ హంగులన్నీ వస్తాయి ఆటోమేటిక్గా, పెద్ద ఆయన కొడుకు కాబట్టి.
పొరుగునే ఉన్న మీకు బాలకృష్ణ గారితో ఎలాంటి సంబంధాలు? నాకు ఎప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయి, ఇప్పటికీ ఎప్పటికీ సంబంధాలు ఉన్నాయి. అంటే రాజకీయాలకు రాకముందు బాలకృష్ణ గారితో మీకు వ్యక్తిగతంగా నేను రాజకీయాలు రాకున్నప్పుడు కూడా అన్న అనిపించేవాడు బాగా ఎప్పటికీ బాగానే ఉంది. మాకేం ఎలాంటి ఇది లేదు. వయసు రీత్యా మీకన్నా చిన్నవాళ్ళ పెద్దవాళ్ళు అంటారు? పెద్దోడే కదా, వయసులో పెద్దోడు. ఓకే సార్, మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈరోజు మా ఐడ్రీమ్ మీడియా ముందుకు వచ్చి మా ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులకు చాలా వివరాలు అందించారు. మరిన్ని వివరాల కోసం త్వరలోనే మరోసారి మీ ముందుకు వస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. పావుగడ తాలూకా ఆయన ఓల్డ్, అప్పటికే ఇంటర్మీడియట్, అప్పటికే PUC అంటారు. రెడ్డి పని ఏమైనా చేశారు సార్ ఆయన? ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం పేరూరు కానీ ఆ తిరుమల ఏరియా కానీ ఆ ప్రాంతం అంతా మా కమ్యూనిటీ వాళ్ళు కూడా రెడ్ రీకాల్ చేశారు. ఇప్పుడు ఎస్ రామచంద్రారెడ్డి రాంపురం కదా ఆయన, ఆ విధంగా చాలామంది మా కమ్యూనిటీ వాళ్ళు కూడా ఈ రెడ్ రీకార్లు చేశారు కాబట్టి వాళ్ళకి రెడ్డి అనే పేరు వచ్చింది.